మానవ శరీరంలో అత్యధికంగా ఉండే కొలాజిన్ అనే ప్రోటీన్ క్లోమ గ్రంథికి నష్టం కలిగించే అమైలిన్ అగ్రిగేషన్ అనే ప్రక్రియకు గురై టైప్ 2 డయాబెటిస్ కు దారితీస్తోందని ఐఐటి బాంబే అధ్యయనంలో తేలింది. టైప్ 2 డయాబెటిస్ లో క్లోమ గ్రంథి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతోంది. మానవ శరీర కణాలపై ఇన్సులిన్ ప్రభావం చూపకుండా పోయినా రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. శరీరంలో క్లోమ గ్రంథి నుంచి ఉద్భవించే ఇన్సులిన్ భోజన అనంతరం రక్తంలో చక్కెర పరిణామం పెరగకుండా నిరోధించే అమైలిన్ అనే హార్మోన్ కూడా ఉత్పత్తి చేస్తుంది. శరీరంలోని కొలాజన్ 1 అనే ప్రోటీన్ అమైలిన్ పేరుకుపోవడానికి కారణమై ఇన్సులిన్ ఉత్పత్తి చేసే క్లోమ గ్రంథిలోని బీటా కణాలను దెబ్బతీస్తుంది. ఈ స్థితిలో అమైలిన్ విషతుల్యమవుతుంది. ఈ పరిణామాల కారణంగా శరీరం రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోతుందని తాజా అధ్యయనం తేల్చింది. అమైలిన్, కొలాజెన్లు ఒకదానిపై ఒకటి ఏ విధంగా ప్రభావం చూపుతాయన్నది అధ్యయనం చేసేందుకు క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని అభివృద్ధి పరుస్తున్నారు. దీనివల్ల డయాబెటిస్ కు కొత్త ఔషధాలు కనుగొనేందుకు వీలు కలుగుతుంది.